ఏపీ ప్రజల గుండెలు మండిపోతున్నా సీఎం చంద్రబాబు మారలేదు. మండలిలో 2 గంటల పాటు మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుందని ప్రశ్నించారు. ఇప్పుడు ఇస్తామన్న దానితో నష్టం ఏంటని అడిగారు. ఎక్కడ నష్టపోతున్నామో చెప్పాలన్నారు. ఏడాదికి 60,000 కోట్లు వస్తాయని చెబుతున్నారని, అది సాధ్యమా అని తిరిగి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలకు ఏం వచ్చిందని అడిగారు. హోదాతో సమానంగా బెనిఫిట్స్ వస్తే తీసుకోకూడదా అన్నారు చంద్రబాబు. ఏం వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఇస్తామనేది ఏంటి, దీంట్లో ఎక్కడ నష్టం జరుగుతుంది? యూ గైడ్ మీ. నేను ఒక మాట చెప్పాను మీకు, నిన్న కూడా చెప్పాను, యూ హ్యావ్ టు గైడ్ మీ. ఏ రూల్ కింద ఏమొస్తుంది? ఇప్పుడు నిన్న అన్నారు జయరాం రమేష్ ఒక మాట అన్నాడు, సంవత్సరానికి 60,000 కోట్లు పోతున్నాడు. ఎక్కడి నుంచి పోతుంది? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. సంవత్సరానికి 60,000 వస్తే ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక సంవత్సరానికి 60,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంటే నోటి మాట పాడాడు. ఇంకొకరు చెప్పడం ఏంటంటే ఈ యొక్క స్పెషల్ స్టేటస్ వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వస్తుంది, ఇండస్ట్రీస్కి ఎగ్జిబిషన్ వచ్చింది, అన్నీ వచ్చేసాను. ఎక్కడ వస్తుంది చెప్పమని నేను. మీరు చెప్పండి, పోనీ నన్ను ఎడ్యుకేట్ చేయండి, మీరంతా నాకు నేర్పించండి. లేదు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి కావాలి, ఇక్కడ వస్తుంది, మీరు ఎందుకు రాజీ పడుతున్నారని చెప్పండి. నేను రాజీ పడితే అప్పుడు అడిగిన నన్ను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. నా లైఫ్లో రాజీ పడిన సందర్భాలు లేవు, రాజీ పడవలసిన అవసరం కూడా నాకు లేదు. ఆ విషయం మీరు ప్రత్యేక హోదా కోసం ఆంధ్రులు పిడికిలి బిగించి రోడ్డెక్కారు. చంద్రబాబు మాత్రం హోదాతో ఏం వస్తుందని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయారని అనుకోవాలా? 15 ఏళ్ళు కావాలన్న ఆయన అవసరం ఏంటి అని ఇప్పుడు అడుగుతున్నారు. 60,000 కోట్లు ఏ విధంగా నష్టపోతాయని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీ విశ్లేషణ ఏంటి? ప్రత్యేక హోదా అంశంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి ఎప్పటికప్పుడు తరచూ మారుతూ వస్తోంది. ఇవాళ మరి ఇంకొక స్టాండ్ తీసుకుందని చెప్పొచ్చు. ఇవాళ శాసన మండలిలో ఆయన కరువు కోసం మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంలో ప్రతిపక్షాలను విమర్శిస్తూ ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా మాట్లాడారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా వల్ల ఏమవుతుంది, ఇంతమంది పోరాటం చేయాల్సిన అవసరం లేదు, ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏమై ఆల్రెడీ 12 ఏళ్ల కిందట వచ్చినటువంటి ఉత్తరాఖండ్కి వచ్చినా ఏం లాభం లేకపోయింది, ఎక్కడున్నాయని సంచి అని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇటువంటి వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ప్రత్యేక హోదాను 15 ఏళ్ళు కావాలని ఎన్నికల సభలో చెప్పారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు ప్రత్యేక హోదాను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని. ఆ తర్వాత పలు సందర్భాల్లో శాసనసభలో, ఇదే శాసనసభ ఇవాళ సీఎం చంద్రబాబు ప్రకటన చేసినటువంటి శాసన మండలిలో కూడా ప్రత్యేక హోదా కావాలని రెండు సార్లు తీర్మానం చేశారు. మరి ఆ రోజు 2 సార్లు తీర్మానం చేసిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు వస్తే ఏం జరిగిపోద్ది అన్నట్టు వ్యాఖ్యానించడాన్ని రాజకీయంగా అన్ని పక్షాలు కూడా తప్పుపడుతున్నాయి. శాసన మండలిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విపక్షాలకు సంబంధించిన శాసన మండలి సభ్యులు ఆయన తప్పుపట్టారు. ఎందుకంటే వాస్తవానికి ప్రత్యేక హోదా వస్తే ఏం వస్తుంది అన్నది చాలా క్లియర్ గా హోదాకు సంబంధించి చట్టంలో ఉంది. హోదా తీసుకొస్తామని తిరుపతి సభలో ప్రధానమంత్రి మోడీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. కానీ ఇవాళ మళ్ళీ ఆ హామీ పైన నుండి డీవియేట్ అయ్యి ఇప్పటికే చాలా రకాల మార్పులు తీసుకున్న సీఎం చంద్రబాబు నిన్న ఏదైతే ప్యాకేజీని స్వాగతించారో ఆ ప్యాకేజీ తర్వాత ఇప్పుడు ప్రత్యేక హోదాతో ఏ ప్రయోజనం లేదంటున్నారు. మరోవైపు మేము ప్రత్యేక హోదా కోసం పోరాడతాం, ఇస్తే మాకు సంతోషం అని నిన్నే చెప్పారు. మళ్ళీ ఈ రోజు సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వల్ల అన్ని జరిగిపోతే వచ్చిన రాష్ట్రాలు కూడా ఏమి డెవలప్ చెందాలని చెప్తున్నారు. బట్ దీనిపైన ఇప్పటికే తీవ్రమైన నిరసన ఆందోళన వ్యక్తం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి మళ్ళీ ప్రత్యేక హోదాకు సంబంధించి ఇంత నెగిటివ్ కామెంట్స్ చేయడం అనేది ఖచ్చితంగా ప్రతిపక్షాలను కూడా తప్పుపడుతున్నాయి. శాసన మండలిలో కూడా సీఎం చంద్రబాబు ఈ కామెంట్స్ ఇస్తున్నప్పుడే విపక్షాలకు సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు కూడా అడ్డుకున్నారు. సో ప్రత్యేక హోదాకు సంబంధించినంత వరకు క్లారిటీ ఇవ్వండి ఇంకొక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. వస్తే ఏమొస్తుందని సీఎం చంద్రబాబు తనకు సలహా ఇవ్వమని చెప్తున్నారు. వాస్తవానికి క్లారిటీతోనే 2 సార్లు శాసనసభలో తీర్మానం చేశారు. 2 సార్లు సుదీర్ఘ ప్రసంగాలు ప్రత్యేక హోదాకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇచ్చారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలు కూడా అమలు చేయాలని ఇదే శాసనసభలో శాసన మండలిలో కూడా 2 సార్లు తీర్మానం చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుందని సీఎం చంద్రబాబు మిగిలిన వాళ్ళని ప్రశ్నించిన పరిస్థితి వచ్చింది. నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఈ విధంగా ప్రశ్నించారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ విధంగా ప్రశ్నిస్తారు. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి, పారిశ్రామిక రాయితీలు వస్తాయని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పారు. మరి అటువంటి సీఎం చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదాతో ఏం లాభం లేదని కామెంట్ చేయడాన్ని చాలా ఆశ్చర్యకరంగా మా విశ్లేషకులంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం ఏది రానున్నప్పుడు ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారు, 2 సంవత్సరాలు 2 సార్లు శాసనసభలో ఎందుకు తీర్మానం చేశారు,
ప్రధానమంత్రిని సాక్షాత్తు పార్లమెంట్ లో ఈ ప్రకటన ఎందుకు చేశారన్న అంశాన్ని మౌలికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాల్సిన సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. సో శాసన మండలిలో మరొకసారి అధికార పక్షానికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాకు సంబంధించిన క్లారిటీ ఇచ్చారని చెప్పొచ్చు. ఇక ప్రత్యేక హోదాకు సంబంధించి అధికార పక్షం తరపున పూర్తిగా ఈ అంశానికి క్లోజ్ చేసినట్టే ఫుల్ స్టాప్ పెట్టినట్టు అర్థమవుతుంది. కేంద్రం ఎంత స్పష్టంగా మేము ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేస్తుందో సీఎం చంద్రబాబు కూడా ఇవ్వకపోయినా పర్వాలేదు, సో ప్రత్యేక హోదా వల్ల ఏమీ రాదన్నది ఒకే లైన్ లో మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకోవైపు విపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రాష్ట్రంలో వాళ్ళ బంద్ కూడా జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో మరింత ఆందోళన కలిగించేలా ఇవాళ సీఎం చంద్రబాబు ప్రకటన ఉందని చెప్పొచ్చు. ఓకే ఓకే సార్.